సత్యం సుందరం మూవీ రివ్యూ. నటీనటులు కార్తీ, అరవింద్ స్వామి. కుటుంబ కలహాల కారణంగా అమరావతి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన సత్యం, అరవింద్ స్వామి ఫ్యామిలీ వైజాగ్కు షిఫ్ట్ అవుతారు. వైజాగ్లో ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులతో సంతోషంగా సత్యం జీవితం గడుపుతుంటాడు. అయితే తమకు జరిగిన అన్యాయం కారణంగా తమ సొంతూరు, తమ బంధువులపై కొంత ద్వేషం పెంచుకొంటాడు. అయితే తనను అధికంగా ప్రేమించే సోదరి పెళ్లికి ఆహ్వానం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వెళ్లగా బావ అంటూ సత్యంపై అంతులేని ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ బంధువు కార్తీ వెంటపడుతాడు. తన సొంత ఊరులో సత్యం కుటుంబానికి జరిగిన అన్యాయమేమిటి? పెళ్లిలో ఎలాంటి అనుభూతులు సత్యంకు ఎదురయ్యాయి? పెళ్లిలో కలిసిన బంధువుల నుంచి ఎలాంటి స్పందన లభించింది? పెళ్లిలో బావ అంటూ వెంటపడిన ఆ వ్యక్తిని సత్యం ఎందుకు దూరం పెట్టాడు? ఓ రోజు తన ఇంటిలో గెస్టుగా ఉంచుకున్న ఆ వ్యక్తికి చెప్పకుండా తన ఊరికి ఎందుకు పారిపోతాడు? వైజాగ్ వచ్చిన తర్వాత సత్యంను వెంటాడిన సంఘటనలు ఏమిటి? సత్యంపై బావ అంటూ ప్రేమను కురిపించిన వ్యక్తిని మళ్లీ కలిసేందుకు అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఆ వ్యక్తి పేరు తెలియని కారణంగా సత్యం ఎందుకు మానసిక సంఘర్షణకు గురయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే సత్యం సుందరం సినిమా కథ. నటీనటులు విషయానికి వస్తే అరవింద్ స్వామి, కార్తీ తమ పాత్రలో ఒదిగిపోయారు. ఎక్కడా వారిద్దరూ కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు మాత్రమే కనిపించేలా నటించారని చెప్పేకంటే వారిద్దరూ ఆ పాత్రల్లో జీవించారు. వినోదాన్ని పంచుతూనే కంటతడి పెట్టించే సన్నివేశాలను అద్భుతంగా పడించారు. వారిద్దరూ కూడా తమ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక శ్రీదివ్య, దేవదర్శిని, శ్రీరంజని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు అరవింద్ స్వామి, కార్తీ మ్యాజిక్ చేశారు. సత్యం సుందరి సినిమాకు గోవింద్ వసంత అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు మరింత ఫీల్ గుడ్ గా మార్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా నేటివిటీతో సాగే ఈ సినిమాను మహేంద్రన్ జయరాజు అద్భుతంగా కెమెరాలో బంధించారు. గోవింద్ రాజ్ ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా మార్చడానికి సూర్య, జ్యోతిక అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్లో ఉన్నాయి.